కీర్తనల గ్రంథం 111 అధ్యాయం 9వ వచనం చదివితే ఈ సందర్భంలో రెవరెండ్ అనే పదాన్ని వాడటం జరిగింది. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. రెవరెండ్ అనే పదానికి అర్థము పూజనీయుడు, పూజింపదగినవాడు, పూజకు అర్హుడు, ఆయన మాత్రమే పూజించాలి అనే పదానికి అర్థం. ఇంకెవరికి చెందదా ఇది? ఇంకెవరికి చెందకూడదా ఇది? ఇంకెవరికైనా చెందేలాగా ఉంటే వారిని ఏమంటారంటే దైవ సమానులు. ఆ మాట కూడా అనకూడదు. వీరు కూడా దైవమే అనాల, వీరు కూడా దేవుళ్ళే అనాల. దేవుడు అని చెప్పుకోవడానికి ఇష్టపడినటువంటి వారు ఉపయోగించుకోవాల్సిన పదం అది. రెవరెండ్ అనే మనుషులు ఎవరైనా పిలువబడుతున్నా, పిలుచుకోవడానికి ఇష్టపడుతున్నా వారు దైవ సమానులుగా చేసుకున్నారని అర్థం. ఇది పాపమా కాదా?